క్రీస్తు నామము మనలో మిళితమైపోవాలి. అది దేవుని స్తోత్రాలు కలుగు. మనలో ఎప్పుడైతే మిళితమైపోతుందో క్రీస్తు నామం దేవుని క్రీస్తు నామం రోగముతుంది, క్రీస్తు నామం బలవుతుంది, క్రీస్తు నామం జ్ఞానవుతుంది. క్రీస్తు నామమును మనం ఎప్పుడైతే బలముగా మనలో దేవుడు వాడబడుతుందో అప్పుడు క్రీస్తు నామమునకు మీరు ముద్రైపడతారు. దేవుని స్తోత్రాలు. క్రీస్తు నామము మనలో ఏమవుతుందమ్మా? ముద్రైపడుతుంది. మనం ఎవరుంటే మనుషులందరికంటే దెయ్యపు మోకకు మనం కనపడతాం. ఏదో క్రీస్తు నామములో ఎటువంటి వారు క్రీస్తు నామమును కనపరిచేవారు. క్రీస్తు నామములో వారి హృదయం నిండిపోయింది, ఆలోచన నిండిపోయింది, హృదయం నిండిపోయింది, నోటితో ప్రకటించబడుతుంది. అబ్బా, క్రీస్తు నామములో దేవుని స్తోత్రం. ఏది చెప్తే చాలు ఏమవుతుంది? సాయితాన్ని యొక్క సమూహానికి దేవుని మహిమ కనబడుతుంది. అవునంటారు కాదంటారు. చిన్న వాక్యాన్ని మనం జాగ్రత్తగా కొంచెం ప్రభు చెప్తున్నాడు. యోహాను సువార్తలో మొదటి మాట చెప్తున్నాడు ఆయన, ఆది యందు వాక్యము లేదు, ఆ వాక్యము దేవుని వద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండేది. చాలు, అక్కడ కాదు. దేవుడి రీతిగా మనల్ని ఆదరించి మనల్ని నడిపించి క్రీస్తు నామము మనలో మిళితమయ్యి మనలో ప్రకటించబడి మనలో చెప్పబడి మనలో హర్షించబడి మనలో ఆశీర్వదించబడి మనలో స్వరమెత్తి ధ్వజమెత్తి మాట్లాడుతూ ఉన్నది క్రీస్తు నామములో మనలో కనపడతలేదు. దేవుని స్తోత్రాలు కలుగు. అయితే చెప్తాడు, ఆది యందు వాక్యము లేదు, వాక్యము దేవుని మధ్య ఉండెను, ఉండెను, వాక్యము దేవుడే ఉండెను. మంచిది.